భాగ్యం గారు. మరి ఇప్పుడు ఈ పాత్రలన్నింటినీ క్రియేట్ చేసిన వ్యక్తికి మనం మైక్ ఇచ్చేద్దాం. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ, అలాంటిది అదే టైటిల్తో సంక్రాంతికి వస్తున్నామంటూ మన ముందుకు వస్తున్న డైరెక్టర్ అనిల్ గారు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం. సో January 14th సంక్రాంతికి వస్తున్నాం మీ ముందుకు రాబోతుంది. సో సంక్రాంతికి నాకు ఒక చిన్న స్పెషల్ కనెక్షన్ ఉంది. అది 2019 నుంచి స్టార్ట్ అయింది. ఎస్విసి బ్యానర్లోనే F2తో వెంకటేష్ గారి కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ 2019లో కొట్టాం. సో తెలియకుండా సంక్రాంతి అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో నేను చేయటం వల్ల అది నాకు తెలియకుండా ఒక కనెక్షన్ ఉంది ఆ ఫెస్టివల్తో. సో అలాగే 2020 ఇమీడియట్ సరిలేరు నీకెవరు, సో మహేష్ బాబు గారితో చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు ఇష్టమైన హీరో, నేను బాగా ప్రేమించే హీరో మా వెంకటేష్ గారితో, సో నాకు ఇష్టమైన బ్యానర్ మా రాజు గారు శిరీష్ గారి కాంబినేషన్లో మళ్ళీ సంక్రాంతికి మీ అందరికీ నవ్వులు పోయించడానికి, మీ ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది. సో మీరు January 14 దీన్ని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను భగవంత్ కేసరి సినిమా నుంచి ఎక్స్పెషల్లీ కొద్దిగా నేను చేసే సినిమాల్లో కూడా ఒక జోనర్స్ వెరైటీ టచ్ చేద్దాం, కొద్దిగా రిస్కీ జోనర్స్ టచ్ చేద్దాం అని చెప్పి నేను చేయడం జరుగుతుంది. భగవంత్ కేసరి నిజంగా నాకు ఒక హ్యూజ్ అప్లాజ్. యాజ్ ఏ మేకర్గా, యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా సంతృప్తి పడ్డ సినిమా ఈ మధ్యకాలంలో భగవంత్ కేసరి. సో అలాగే అంతే సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ సినిమా వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం. స్క్రిప్ట్ సైడ్ నుంచి అండ్ జోనర్ సైడ్ నుంచి, స్క్రీన్ ప్లే సైడ్ నుంచి కంప్లీట్గా యాజ్ ఎ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ సినిమా మీకు చూపించడానికి January 14th. అండ్ ప్రతి సినిమా మీరు ఈ సినిమా చూస్తే నచ్చుతుంది, బాగుంటుంది అని చెప్పి కొద్దిగా భయంగా చెప్పామని ఇప్పటివరకు నేను చేసిన 7 ఫిలిమ్స్ మీరు ఆదరించారు. ఈ సినిమా చాలా కడుపు నుండి చాలా సంతోషంగా చెప్తున్నాను, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. January 14th యూ లవ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఈ సినిమాలో సెన్రాజ్ గారు ఉరఫ్ యాదగిరి దామోదర్ రాజు ఎక్స్-కాప్. సో మేము ఫస్ట్ నుంచి ఈ సినిమాని ప్రమోషనల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసింది ఎక్స్-కాప్, ఎక్స్-గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్. సో వీళ్ళిద్దరు ముగ్గురు మధ్య జరిగేటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ, దానికి ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. సో అది మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అండ్ వెంకటేష్ గారు, మేము F2, F3 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసాం. సో మా ఇద్దరి కాంబినేషన్లో 3వ ఫిల్మ్ హ్యాట్రిక్ సంక్రాంతి రాబోతుంది. సో ఏం చేస్తే బాగుంటుందని వెంకటేష్ గారు నేను ఆయన చాలా టైం స్పెండ్ చేసాం. సో లుక్ వైజ్ నుంచి, పెర్ఫార్మెన్స్ సైడ్ నుంచి ఇద్దరం ఒక వేరే స్పేస్లోకి వెళ్ళి చేద్దాం సార్ అని అనుకొని ఫిక్స్ అయ్యి చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సుందరకాండ తర్వాత కంప్లీట్ గ్లాసెస్తో చేసిన సినిమా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా కంప్లీట్ గ్లాసెస్తో లుక్ అలా డిజైన్ చేసుకొని చేసాం. అండ్ పంచా, షర్ట్, ఇందుట్లో వెంకటేష్ గారు ఒక క్లైమాక్స్లో ఫ్యాన్స్ అందరికీ, ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక 1-man షో ఉంటుంది, ఒక 5 to 7 minutes. నేను ఇప్పుడు చెప్తున్నాను, దీని గురించి ఇంకా తర్వాత మాట్లాడి మీరు సినిమా చూశాక డిసైడ్ చూస్తారు. సో అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటులు ఉన్నారు. సో ముఖ్యంగా ఐ స్టార్ట్ విత్ భాగ్యం, ఐశ్వర్య రాజేష్ గురించి మీ అందరూ వినే ఉంటారు. చాలా మంచి రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తారు ఆవిడ. సో ఈ సినిమాలో భాగ్యం క్యారెక్టర్ అనుకున్నప్పుడు చాలామందిని మేము ఎవరు చేస్తే బాగుంటుంది చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్గా భాగ్యం ఎత్తుక్కుంటూ ఐశ్వర్య రాజేష్ దగ్గరికి వెళ్ళింది. మీరు ఈ సినిమా వెళ్ళేటప్పుడు విక్టరీ వెంకటేష్ గారి తర్వాత సో మీకు బాగా వన్ ఆఫ్ ద రోల్స్లో గుర్తుండిపోయే పాత్ర భాగ్యం. సో చక్కగా పెర్ఫామ్ చేసింది, చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చాలా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ భాగ్యంతో పాటు వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ రోల్ ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి IPS. సో మీనాక్షి నిజంగా తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడింది. తనలో ఒక ఫన్ టైమింగ్ కూడా ఉంది మీనాక్షిలో. చూడటానికి అసలు డిఫరెంట్ రోల్ చేస్తుంది కానీ చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది మీనాక్షి. అండ్ వెరీ డెడికేటెడ్ మీనాక్షి. అండ్ మీనాక్షి కూడా ఇది చాలా మంచి ఫిల్మ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ప్లే తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. అండ్ అలాగే ఇందాక మేము ప్రజెంట్ చేసినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నరేష్ గారు, ఇలాంటి సీఎంని మీరు ఎక్కడ చూసుండ్రు, సో అలాంటి పార్టీ ప్రెసిడెంట్ని ఎక్కడ చూసిండ్రు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ కూడా మీకు తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం వాటి గురించి. అలాగే ఇకపోతే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఇది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో బీమ్స్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరి గురించి. అండ్ ముఖ్యంగా మా రాజు గారు, శిరీష్ గారు, సో వాళ్ళిద్దరంటే ఒక ఫ్యామిలీ. సో ఇది 5వ ఫిల్మ్ ఈ బ్యానర్లో చేయటం, అంటే అఫీషియల్గా 5, అంటే మీరు ఎగ్జిక్యూట్ చేసింది అంటే సర్లేరు అనిల్ సింగ్ గారు ఉన్నారు కదా. సో 5వ ఫిల్మ్ ఇది వాళ్ళ బ్యానర్లో చేయటం. సో అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ లైక్ ఇక నా బ్యానర్ లాగే ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో ఈ బ్యానర్లో నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా చాలా ఫిల్మ్స్ చేస్తాం ఈ బ్యానర్లో. సో
రాజుగారికి ఈ సినిమా సంక్రాంతికి అతిపెద్ద హిట్ కావాలి. ఈ సినిమాతో పాటు రాజుగారు ఇంకొక సినిమా ఉంది, మాకంటే ముందు వస్తుంది, అది ఇంకా అతిపెద్ద హిట్ కావాలి, గేమ్ చేంజర్. సో శంకర్ గారి కాంబినేషన్లో ఆయన 1.5-2 ఇయర్స్గా నిజంగా రాజుగారిది చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా ఖర్చు పెట్టి, ఆయన లైఫ్లో నాకు తెలిసి అంత ఎక్కువ రోజులు తీసిన సినిమా రాజుగారిని టక్కని సినిమా తీసి రిలీజ్ చేస్తారు. సో నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను కోరుకుంటున్నాను గేమ్ చేంజర్ ఆయన కెరియర్లోనే పెద్ద హిట్ కావాలి. ఆ తర్వాత దాంతోపాటు మా సినిమా, అలాగే ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా, ఇది కూడా ఆయన సినిమానే, డాకు మహారాజ్. సో అది కూడా ఆయన అకౌంట్లో ఉంది. సో నిజంగా ఇందాక ఆయనంటూ సంక్రాంతి రాజుగారు అనాలి ఈ సీజన్ రాజుగారు. సో డాకు మహారాజ్ నా హీరో బాలయ్య బాబు గారు, ఆయనకి బాబీ కాంబినేషన్, మొన్నే ట్రైలర్ టీజర్ వచ్చింది, చాలా బాగుంది. సో ఆ సినిమా కూడా ఆడాలి. సో సంక్రాంతికి ఖచ్చితంగా అన్ని జోనర్స్, డిఫరెంట్ జోనర్స్. సో ఒక హై స్కేల్ ఉన్న ఫిల్మ్, ఒక పక్కా మాస్ ఫిలిం, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా మీకు డిషెస్ రెడీగా ఉన్నాయి, వచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ. January 14th మా సినిమా వస్తుంది. ప్లీజ్ మార్క్ ద డేట్ అండ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఎంజాయ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సంక్రాంతిని ఇస్తున్నారు, మరింత పెద్దగా చేస్తున్నారని చెప్పాలన్నమాట. సో శిరీష్ గారు, మీరు ఇవాళ ఒక మాట, ఓకే ఎప్పుడు నేను అడుగుతాను, ఆయన నో చెప్తారు. మరి ఎస్, ఆలస్యం చేయకుండా దిల్ రాజు గారికి మైక్ చేద్దాం. అందరికి నమస్కారం. ముందు థ్యాంక్ యూ ఐశ్వర్య, 2025 మా బ్యానర్ క్యాలెండర్ అని అనౌన్స్ చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎలా అన్నావో తెలియదు కానీ నీ నోట్ల నుంచి వచ్చింది చూడు, అది తదాసు దేవతలు ఆల్రెడీ తదాసు చెప్పేశారు, దానికోసం థ్యాంక్ యూ. ఎందుకంటే 2017 అందరికీ తెలిసిందే, 2017 వండర్స్ క్రియేట్ చేసిన ఇయర్ మా బ్యానర్కి. సో 2025 సంక్రాంతికి గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. 2 సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న మేము బాగుండాలని కోరుకుంటున్న అందరికీ ముందు ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇప్పుడు అనిల్ చెప్పాడు, సో జర్నీ ఈజ్ ఎ బిగ్ జర్నీ. సరే, గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, అది భారీ కలెక్షన్ సాధించాలి. అలాగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తెచ్చుకోవాలి. అనిల్ నువ్వు చెప్పిన దానికి. సో 2 సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే డాకు మహారాజ్, బాలయ్య అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బాబీది, అది మేమే చేస్తున్నాం. 3 సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి కంటెంట్స్ పరంగా. సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం. అలా వైకుంఠపురంలో సర్లేరు నీకెవరు బ్లాక్ బస్టర్స్, అలాగే ఖైదీ 150, శాతకర్ణి, శతమానం భవతి, ఇలా ఎన్నోసార్లు క్రియేట్ చేసాయి సంక్రాంతి. ఈ సంక్రాంతి కూడా ఈ 3 సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి. ఎంత మా ముదురంటే మా అనిలు, ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుపుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టి పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము. అది అనిల్కి, మాకు, వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది. మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే. బట్ అప్పుడే ఫిక్స్ అయ్యాం మేము సంక్రాంతికి వస్తున్నామని. సో అనిల్ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ 5వ సినిమా, ఇండైరెక్ట్గా 6వ సినిమా. తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటి గణేష్ గారు చెప్పారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్. ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కరోజు గురించి రమ్మంటే వెళ్ళాను. లంచ్లో మంచి, ఇందాక ఐశ్వర్య చెప్పిందిగా మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి ఫుల్ తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన 35 minutes ఫుటేజ్ అలా పెట్టేస్తే 35 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో. అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి తెచ్చిన సినిమా. మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్నీ తీసినవి చూపించాడు. అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా F2. నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు. అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటే అలా. అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది. ఇందాక అన్నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని. ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక
నేను కథ చెప్పట్లేదు, అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు F2లో చెప్పినట్టు. ఓకేనా? సో అనిల్ అందరి దగ్గరికి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు. అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ కాబోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్నాం. బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్. ఐశ్వర్య తెలుగు అమ్మాయి అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది. రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా అని పడింది. సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది. తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నావు. అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసేసి ప్రేక్షకులకు చాలా చేరువైంది. ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ప్రజెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో. ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరికి గుర్తుకొస్తుంటాయి. సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న హీరోయిన్. అండ్ నరేష్ గారు, వీటి గణేష్ గారు, ఇలా చాలామంది ఈ సినిమాలో మీకు నవ్వేయటానికి ఉన్నారు. ఇంకా బుల్లిరాజు అయితే స్క్రీన్లు చినిగిపోతాయి. ఈరోజు అందరు చెప్తున్నారుగా, నేను కూడా చెప్తున్నాను. ఒక 3-4 సీన్స్లో అయితే సీట్లలో ఎవరు కూర్చోరు. ఆ అబ్బాయి సీన్స్ వచ్చినప్పుడు అంతా హిలేరియస్గా చేసేసాడు. అండ్ టెక్నీషియన్ సైడ్ బీమ్స్ 3 పాటలు కంప్లీట్ అయ్యాయి. ఇంకో సాంగ్ ఫైనల్ షూట్ చేయాలి, అది డిసెంబర్లో చేస్తున్నాం. 3కి 3 సూపర్ హిట్ సాంగ్స్ అనిల్ తెచ్చుకున్నాడు బీమ్స్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు అనిల్ తెచ్చుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమా విషయంలో అంత దగ్గరగా ఒక ట్యూన్ కానీ లిరిక్ కానీ కేర్ తీసుకొని అనిల్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ కొట్టడానికి సంకల్పం పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి బీమ్స్ దగ్గరికి వెళ్ళి అంత సూపర్ మ్యూజిక్ వచ్చింది. ఆల్ సమీర్ అండ్ మా అదర్ టెక్నీషియన్స్ అందరికీ, మా ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా వెంకటేష్ గారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయిన సినిమా. అక్కడ మా కొలాబరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత F2, అది కూడా మళ్ళీ సంక్రాంతికే. దాని తర్వాత F3, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2 ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్లు అయ్యాయో మళ్ళీ ఈ సినిమా మాకు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి మాకు అలా అంత పెద్ద హిట్ కాబోతుంది. పోతే వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మేము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఈజ్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్స్ హీరో. ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది. ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ కానీ ఇది లేదు అది లేదు అనేది కాదు. అంత కంఫర్టబుల్గా ప్రొడక్షన్ని వాళ్ళ సొంత సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ చేయించారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. అంటే నేను గేమ్ చేంజర్లో ఇంత ప్రెషర్లో ఈ వర్క్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ సినిమా విషయంలో అనిల్ కానీ వెంకటేష్ గారు కానీ చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఓనేసుకొని చేసినందుకు థ్యాంక్ యూ సార్, అనిల్ అండ్ వెంకటేష్ గారు. అండ్ జాన్ 14 స్పెషల్ డే. ఈ సంక్రాంతిని మాకు చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు 2025 మళ్ళీ వెనకకు వచ్చి కొట్టబోతున్నాం, కొడుతున్నాం. ఎస్.